హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని కథ వింటూ ముగ్గు వేసుకుందాం. నేను వినాయక స్వామి ముగ్గు వేస్తున్నానండి. అందుకని వినాయక స్వామి కథలు చెప్పుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. పదండి. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వచ్చేసి వినయమే గెలుపు. ఒకప్పుడు స్వర్గలోకంలో ఇంద్రుడు పెద్ద యాగం చేశాడు. దానికి ముల్లోకాల దేవతలను ఋషులను పిలిచాడు. చివరగా వినాయకుని కూడా ఆహ్వానించాడు. వినాయకుడు తన మూషిక వాహనం మీద నెమ్మదిగా వచ్చాడు. సభలోకి అడుగు పెడుతూ ఉండగా అక్కడ ఉన్న కుబేరుడికి నవ్వు వచ్చింది. అప్పుడు కుబేరుడు గణపతితో ఇలా అంటున్నాడు. గణపతి, నువ్వు ఇంత లావుగా ఉన్నావు. నీ వాహనం చిన్న ఎలుక. యాగానికి వచ్చే వరకు నీకు 2 యుగాలు పట్టిందేమో అని వెటకారం చేశాడు. సభలో కొందరు దేవతలు కూడా నవ్వారు. వినాయకుడు ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో కామ్గా ఊరుకున్నాడు. యాగం మొదలైంది. హవిస్సులు అగ్నిలో వేస్తున్నారు. కానీ ఎంత వేసినా అగ్నిదేవుడు తృప్తి చెందడం లేదు. యాగం ముందుకు సాగడం లేదు. ఇంద్రుడు కంగారు పడ్డాడు. అప్పుడు బృహస్పతిని ఇలా అడిగాడు. యాగానికి విఘ్నం కలిగింది. విఘ్నేశ్వరుడు అసంతృప్తిగా ఉన్నాడు అని బృహస్పతి చెప్పాడు. వెంటనే కుబేరుడికి తప్పు అర్థమైపోయింది. అహంకారంతో వినాయకుని అవమానించాడు. అతను వినాయకుడి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, గర్వంతో మాట్లాడాను. నన్ను క్షమించు. రూపం చూసి హేళన చేయడం తప్పు అని తెలుసుకున్నాను అని వేడుకున్నాడు. వినాయకుడు శాంతంగా లేచి నిలబడ్డాడు. కుబేరా, శరీరం లావుగా ఉన్నా, వాహనం చిన్నది అయినా పనికి వినయం, బుద్ధి ముఖ్యం. గర్వం ఉంటే పెద్ద పదవిలో ఉన్న విఘ్నాలు వస్తాయి అని చెప్పాడు. ఆ మాటతో యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. అగ్నిదేవుడు తృప్తి చెందాడు. అప్పటి నుంచి కుబేరుడు ఎప్పుడూ ఎవరిని చిన్నచూపు చూడలేదు. ఇందులో నీతి ఏంటిది? మనిషిని రూపం, హోదా, డబ్బు బట్టి అంచనా వేయకూడదు. వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. అహంకారం అన్ని పనులకు విఘ్నం తెస్తుంది. వినాయకుడు ముందు తలవంచడం అంటే అహంకారాన్ని వదిలేయడం. చిన్నవాళ్ళు అనుకునే వాళ్ళల్లోనే పెద్ద శక్తి ఉంటుంది. ఎలుక చిన్నదే అయినా గణపతికి వాహనం అయ్యింది. అందుకే ఏ పని మొదలుపెట్టినా ఓం గం గణపతియే నమః అని తల వంచి మొదలు పెడతాం. గర్వం వదిలి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇంకొక కథ గురించి తెలుసుకుందాము. దాని పేరు వచ్చేసి తల్లి మాటే పెద్ద ప్రదక్షిణ. ఒకసారి కైలాసంలో పార్వతీదేవుని పరమశివుడు తన 2 కుమారులు ఎవరు వినాయకుడు, కుమారస్వామిని దగ్గరకు పిలిచారు. నారద మహర్షి ఒక దివ్యమైన మామిడి పండు తీసుకువచ్చాడు. ఆ పండు చాలా ప్రత్యేకం. తింటే అమరత్వం, జ్ఞానం సిద్ధిస్తాయి. కానీ పండు ఒకటే ఉంది. 2 కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి అని పార్వతీ పరమేశ్వరులకు సమస్య వచ్చింది. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. మీ 2లో ఎవరు ముందుగా ముల్లోకాలు చుట్టి వస్తారో వాడికే ఈ పండు దక్కుతుంది అని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు. ఒక్కో లోకం తిరుగుతూ వెళ్ళిపోయాడు. వినాయకుడు మాత్రం కదలలేదు. ఆయన వాహనం మూషికం. అది నెమ్మదిగా నడుస్తుంది. నెమలితో పోటీ పడలేడు. కాసేపు ఆలోచించాడు. తర్వాత లేచి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేశాడు. వాళ్ళ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తర్వాత నా ప్రదక్షిణ పూర్తయింది, పండు నాకు ఇవ్వండి అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ముల్లోకాలు చుట్టి రమ్మన్నాను కదా, నువ్వు మా చుట్టూ తిరిగావేంటి అని అడిగాడు. వినాయకుడు నవ్వుతూ చెప్పాడు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. మీలోనే ముల్లోకాలు ఉన్నాయి. మీకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు చుట్టినట్టే కదా తండ్రి అనేసి అన్నారు. పార్వతీదేవి, పరమశివుడు చాలా సంతోషించారు. వినాయకుడి తెలివికి, భక్తికి మెచ్చి ఆ దివ్యమైన మామిడి పండు ఆయనకే ఇచ్చేశారు. కాసేపటికి కుమారస్వామి ముల్లోకాలు చుట్టి వచ్చాడు. జరిగింది తెలుసుకొని మొదట కోపం వచ్చింది. కానీ వినాయకుడి మాటల్లో ఉన్న నిజం అర్థం చేసుకుని శాంతించాడు. అప్పటి నుంచి వినాయకుడిని గణాధిపతి అని అన్ని పనుల్లో మొదట పూజించే దేవుడిగా కొలుస్తున్నారు. ఇందులో నీతి ఏంటిది? తెలివి అంటే కేవలం వేగం కాదు, వివేకం. తల్లిదండ్రులను గౌరవించడం, వారి సేవ చేయడం అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన దానితో సమానం.